ఇప్పుడు సనాతన బోర్డు ఎందుకు అంటున్నాం అని అంటే ఆ రోజు టైం ఉండి నేను చెప్పలే, ఇప్పుడు చెప్తున్నా. ఇప్పుడు ఏమైతుంది తెలుసా, ఇంకొకటి మీరు ఎడ్యుకేషన్లో దిగుతారు. మీరు ఏడ చదివిస్తారు మీ స్కూళ్ళలోనా? నేను ఆ స్కూలు ఈ స్కూలు XYZ స్కూల్ వేస్తా. నువ్వేడేస్తావు స్కూలు? మదర్సాలలో వేస్తావు. ఆడ మదర్సాలలో ఏం చదువుతాడు? ఉర్దూ గిర్దు అంత ఉంటుంది, అది అంత ఉంటుంది, నడుస్తుంది. ఆడికి నువ్వు మెట్రికులేషన్ చదివించినావు, ఇంటర్మీడియట్ చదివించినావు, డిగ్రీ చేసినావు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినావు. నువ్వు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత యూఆర్ ఆల్సో ఎలిజిబుల్ ఫర్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ఎగ్జామ్స్. నువ్వు మదర్సాలలో చదువుకొని నువ్వు ఉర్దూలో రాసి పేపర్ కూడా కరెక్షన్ చేయాలా? ఇప్పుడు నాకు పెద్ద డౌట్ రాదా? ఉర్దూ వచ్చినాడు కరెక్ట్ చేస్తాడు, కానీ వాడెవడో వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇక మనం మాట్లాడవద్దు, మీకు అర్థమైపోతుంది. ప్రజలు చైతన్యవంతులే, మంచి తెలివితేటలు ఉన్నోళ్ళే. వీళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు IAS అయిపోయాడు, అరే అట్లెట్లా నా కాలు చేతులు వణుకుడు షురువు అయితే ఇట్లా కాగానే. కరెక్టా కదా? మనిషి అనేటోడు భయపడతాడు, దేవుడే భయపడాడు. మనిషి అనేటోడు భయపడతాడు. నేనేమంటా అంటాక ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ, ఈ కేసు చెప్తున్నా మీకు, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ, దీని మీద ముస్లిం యూనివర్సిటీ ఎందుకు దీని మీద నడుస్తున్నప్పుడు, మదర్సా ఎడ్యుకేషన్ మీద నడుస్తున్నప్పుడు కోర్టులు కూడా మంచిగా తీర్పిచ్చినాయి. వెదర్ ఇట్ ఈ సుప్రీం కోర్ట్ ఆర్ రెస్పెక్టివ్ హైకోర్ట్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. వాళ్ళు ఏమని అన్నారు, ఓకే నువ్వు 10th క్లాస్ మెట్రికులేషన్ వరకు చదువుకో, బట్ అది నువ్వు దాన్ని రిలీజియస్ ఎడ్యుకేషన్తో పాటు సైంటిఫిక్ ఎడ్యుకేషన్ కూడా ఇప్పియాలి. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఈ పోస్ట్ గ్రాడ్యుయేషన్ తీసిపడే ఏంది ఇది, మదర్సాల గ్రాడ్యుయేషన్కి ఇట్లా అంత కామన్ ఎడ్యుకేషన్ ఉండాలి అని చెప్పి సుప్రీంకోర్టు జబర్దస్త్ తీర్పిచ్చింది. ఇప్పుడు వీళ్ళకు మూలలు పడ్డాయి. ఇప్పుడు మీకు అర్థమవుతలేదు ఫ్రెండ్స్, ఒకటి నేను ఏం చెప్తున్నానంటే చట్టంతోనే ఏదైనా నిర్ణయం తీసుకోవాలక, లేకపోతే డిక్టేటర్ అంటారు మనని. ఇప్పుడు రామజన్మభూమి ఫర్ ఎగ్జాంపుల్ నేను పార్లమెంట్లో ఆర్డినెన్స్ పెట్టి తీసుకొని వచ్చి రామజన్మభూమి గట్టి నుండి ఏమంటుండక నియంత పాలన అని అనకపోతుండేనా? మనం రాజ్యాంగం గెలిచినాక కూడా అల్ఫా కనుమ్ శర్వాణి ఏమని మాట్లాడుతుంది, హమ్ కుర్బానీ దియే, అబ్బా కా ఖేతీ పడా హై ఆపే, తుమారా అబ్బా కా ఖేతీ పడా హై అల్ఫా. నేను ఏమంటున్నా, యు ఆర్ ఏ ఫీమేల్, అదర్వైజ్ ఇప్పుడు నేను కూడా నా చెంప చెల్లమంటుంది మళ్ళీ, ప్రియా కీడికైనా పచ్చకడ కొడుతుంది, నువ్వు నామ కూడా మాట్లాడుతున్నావు రా. అందుకే నేను జర కంట్రోల్గా ఉన్నా అల్ఫా. నాకు జర నోటికి వచ్చినా కానీ జర నేను లైట్ తీసుకుంటున్నా. ఆమె కుర్బానీది అంటే కైకా బైగన్ కా కుర్బానీది కిస్కా కిస్కా తర్వాత కైకాదియే. నేను ఏమంటున్నా, నువ్వు 24 మంది లాయర్లను పెట్టినావు, 24 మంది లాయర్లను పెట్టి కేసు ఓడిపోయిన తర్వాత నువ్వు అప్పీల్ పోయినావు. మళ్ళీ ముస్లిం పర్సనల్ లా బోర్డు అప్పీల్ పోలే, నువ్వు ఇడిచిపెట్టేసేది ఉండే, నువ్వు ఎందుకు పోయినావు? నువ్వు కొట్లాడి అంత చేసి నీ అసమర్థత వల్ల నువ్వు ఓడిపోయి, నీకు సాక్ష్యాలు లేక చిల్లర పంచాయతీ చేసుకొని మొక్కం లేక నువ్వు ఓడిపోయిన తర్వాత నువ్వు మాట్లాడుతున్నావా? నేను అందుకనే ఒక మాట నేను ఏమంటా అంటే, రాజ్యాంగబద్ధంగా గెలిచినాం, అడ్డొచ్చిన వాళ్ళందరికీ కుర్చీ మడత పెట్టి అని చెప్పి మేము మాట్లాడతాం. సో ఇవన్నీ డిస్కస్. మైనారిటీ మినిస్టర్ ఎందుకు అక్క? ఎప్పటి నుంచో నాకున్న క్వశ్చన్, మైనారిటీ మినిస్టర్ ఎందుకు? మైనారిటీ మినిస్టర్ ఉంది, ఓకే, ఇక్కడ అన్నిటికీ మినిస్ట్రీస్ ఉన్నాయి, మీరు గమనించినారో లేదో. మరి ఇక్కడ కనీసము ఒక హిందువులకి సంబంధించినటువంటి కల్చరల్ మినిస్ట్రీ కూడా ఉంది ఒకటి. ఈ మైనారిటీ మినిస్ట్రీలో తీసుకున్నటువంటి డెసిషన్స్ కానీ, వీటికి ఉన్నటువంటి పవర్స్ కానీ ఆ కల్చరల్ మినిస్ట్రీలో ఉన్నాయో ఒకసారి ఆలోచించండి మీరు. మరి చెప్పండి, నిజం చెప్తున్నాను కదా. మన దీనికి సంబంధించి ఏదైనా ఇప్పుడు ఈ సనాతన బోర్డే అనుకున్నాం, సభలు పెట్టుకోవాలనుకున్నాం, మన దగ్గర డబ్బు లేదు, పోయి మనం అదే మినిస్ట్రీకి వెళ్ళి బాబు మాకు కొంచెం ఏదైనా హెల్ప్ చేయండి మేము పెడతాము అంటే ఇమ్మీడియట్గా ఇది దేని కిందకి వస్తుంది? సెక్యులరిజం కిందకి వచ్చా. సెక్యులరిజం దూరం మాట, ప్రభుత్వాలకు బిచ్చం వేస్తుంది నా దేవాలయం. ఎగ్జాక్ట్లీ. అది ఏ ప్రభుత్వం అని వేసి మళ్ళీ మనం ఇక్కడ బిచ్చగాళ్ళ నిలబడాలా? రే మీరు మమ్మల్ని దోసుక తింటుర్రు, ఇది గుర్తుపెట్టుకోరి. నా దేవుడు ఈ కలియుగంలో నేను ఉన్నా అని చెప్పి ట్యాక్స్ కూడా కడుతున్నాడు మీ ప్రభుత్వాలకు. అరే ఈ కలియుగ ధర్మంలో భారత రాజ్యాంగం కాన్స్టిట్యూషన్ ఉన్నది కదా, ఎంత రే అని అంటే ఆ పైజామా పట్టించారు గారు ఏం కట్టారంటే, పక్కకు పెట్టు చెప్పు బిడ్డ నీకేం కావాలా? నా కలియుగ వైకుంఠం అన్నిటికంటే పెద్ద ట్యాక్స్ కడుతుంది ప్రపంచంలోనే. కలియుగ వైకుంఠం ఆడనే మీరు ఏం చేసిరు అన్నది చూడుర్రి. ఇక నేను ఏం మాట్లాడుతున్నానంటే, నా దేవాలయ పైసల నువ్వు ఏలు పెట్టి తింటావు, తిని మళ్ళీ నువ్వు నన్ను అంటావు చూడు. ఇక్కడ అదే మాట్లాడుతున్నా నేను. ఈ బోర్డులన్నీ నడిచేది ఎవరి డబ్బులతో, ఈ కొట్లాటలు నడిచేది ఎవరి డబ్బులతో, హజ్ యాత్రలకు వెళ్ళేటప్పుడు ఇచ్చేటటువంటి, అంటే నేను వీటికి వ్యతిరేకం కాదండి, పేదవాళ్ళకి చెయ్యాలి, ఖచ్చితంగా చేయాలి. కానీ తిరుపతి వెళ్ళేవాడికి ఎందుకు రాయితీలు లేవు? నాకు ఒక్క మాట చెప్పండి. అలాగే అరుణాచలం వెళ్ళేవాడికి రాయితీలు ఎందుకు లేవు? కాశీ వెళ్ళేవాడికి రాయితీలు ఎందుకు లేవు? ఓన్లీ ఒక కమ్యూనిటీకి మాత్రమే ఎందుకు పెడుతున్నారు అంటే అందుకే కావాలి సనాతనం. మీకు ఇంకా జర ఎక్కువ పాజిటివ్ ఆత్మ ఉన్నట్టుంది మీది, నాకు అంత పాజిటివ్ ఆత్మ లేదు. నీ లెక్క నేను మాట్లాడడం మొదలు పెడితే ఇంకా చాలా ఆప్టిమిస్టిక్ ఉన్నారు మీరు, అప్పుడప్పుడే ఇట్లా జర దిగినట్టున్నారు. నేనేం చెప్తున్నానంటే ఇలా చెప్తా ఇనుర్రు, ఇక మీకు ఇంకా పరేషాన్ అవుతారు. ఇప్పుడు ఏమన్నారక్క మీరు, నాకు రాయితీ కావాలని అన్నారు. నేను ట్యాక్స్ కడుతున్నా, నేను గుడ్ల దేవాలయాలకి అని చెప్పి మీకు
మీకు మొత్తం దారపోస్తున్నా. Yes. నా దేవాలయాలల్లో మళ్ళా నేను నా స్వతహాగా ఏమన్నా చేసుకుందామని అంటే కూడా నాకు చందాలు అధికారం వేసుకోవాలి ఊళ్ళో వాళ్ళందరూ. అధికారం లేకపోయి ఊళ్ళో వాళ్ళందరూ చందాలు వేసుకోవాలి. హుండీ పైసలన్నీ గవర్నమెంట్కి పోతాయి. గవర్నమెంట్కి వెళ్ళిన హుండీ పైసలు ఏమైతే అడిగే హక్కు హిందువుకి లేదు. అదే దేవాలయం నుంచి దేవాలయం పునరుద్ధరణ చేయాలన్నా, లేకపోతే వాటికి ఏదన్నా పండగ పబ్బమో వస్తే వాటికి ఏమన్నా చెయ్యాలి అని అంటే మాత్రం ఊళ్ళో అందరూ కలిసి అక్కడ ఉన్న కార్పొరేటరో, సర్పంచో, లేకపోతే ఒక ప్రియా చౌదరో, లేకపోతే ఒక గిరీష్ దారామునో, వీళ్ళందరూ చందాలు వేసుకుని ఒకళ్ళు సున్నము, ఒకళ్ళు రాయి, ఒకళ్ళు రప్ప. ఇక్కడ మీరు చూడండి, మన దేవాలయాలకు వెళ్తే ప్రతి ఒక్కటి కూడా ఎవరో ఒకళ్ళు దానం చేసిందే ఉంటుంది. మరి మన దేవాలయాలు హుండీల్లో డబ్బులు ఎక్కడికి పోయినాయి? మన దేవాలయాలు ఉద్ధరణకి కావద్దా? ఇంకా దరిద్రం ఉంది. మన హుండీల పడ్డ డబ్బులు కూడా పంతులు ముట్టొద్దు. ఎండోమెంటోడే ముడతాడు. ఇలా నోట్ల మన్నువడ డిపార్ట్మెంట్. రీసెంట్ గా ఇంకొకటి కూడా వచ్చింది. ఆ అర్చకులకి వేసినటువంటి డబ్బులు కూడా హుండీలోనే పడాలి. సరే వేసినాం రాబాయ్, చలో వేస్తాం. నేను ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఇవాళ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అడుగుతున్నా, మీ ద్వారా మన ఛానల్ ద్వారా నేను అడుగుతున్నా. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నేను ఏం అడుగుతున్నా అంటే, మేము మా దేవుడు ట్యాక్స్ కట్టే, మేము చందాలు ఇచ్చే, ఆఖరికి మా పంతులకు వచ్చిన దక్షిణాలు కూడా మీరు హుండీలోనే ఇవ్వాలని చెప్పిండ్రు. మీరు ఉద్యోగాలు చేస్తే కదరా నాయన మంచుకుంటుంది. 87,235 ఎకరాల దేవాదాయ శాఖ భూములల్లా 25% భూములు కబ్జాలకు గురైపోయినాయి. సుమారు 12,666 ఎకరాల భూమి అంటే 1,000 crore వాల్యూ దాన్ని ఎండోమెంట్ ఎంక్రోచ్ అవుతుంటే వీళ్ళు పట్టించుకోలే. సుమారు 20,000 ఎకరాల 124 ఎకరాల భూమి, 20,124 ఎకరాల భూమి కబ్జా అయితే కేవలం 3,448 ఏకర్స్కే వీళ్ళు కేసులు వేసిండ్రు. ఇంత ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఎవడు సంకనాకుతుందని చెప్తున్నాను, ఎవడు మోచేయి నీళ్ళు తాగుతుందని చెప్తున్నా. ఇంత ఘోరాతి ఘోరంగా కబ్జాలు అవుతున్నాయి దేవాలయ. విషయం ఏమిటంటే గిరీష్, ఇక్కడ మనం నిజంగా విచారించదగ్గ విషయం ఏంటంటే, చాలా మంది మాట్లాడుతున్నారు, ఎవరి కాళ్ళు మాట్లాడతారు. ఇప్పుడు గిరీష్ పలానా చోట ఏదో మీటింగ్ ఉందంటమ్మా, వెళ్దాము, అక్కడ ఏదో గుడిని కొంచెం ఏదో ప్రాబ్లం ఉందంట, మనకి ఏదైనా సాయం చేయాల్సిందేమో, వద్దాము అని ఒకవేళ నేను గిరీష్ని అడిగితే, ఏముదక్క నాకు జరంత పని ఉంది, నేను పోతున్నా, మీరు చూసుకోండి. ఇక్కడ నిన్న అడిగిన నేను, అరే గిరీష్ రాలేదు కదా, ఇప్పుడు నేను కూడా వెళ్ళి ఏం చేస్తాను అని చెప్పేసి నేను ఇంకొకరికి చెప్తా. అక్కడ చలో ఫోన్ చేసి, నాకు అర్జెంట్ పని ఉంది, మీరు ఏమనుకోవద్దు, మీరు చూడండి అంటే ఇక్కడ ఏమవుతుంది అనంటే, మనము అదే అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడంటే మాత్రం, అల్లు అర్జున్ సినిమా రిలీజ్ అయిందంటే మాత్రం, మహేష్ బాబు సినిమా రిలీజ్ అయిందంటే మాత్రం, ఇంకేదన్నా దరిద్రాలు ఉన్నాయంటే మాత్రం పొలోమని యువత, మహిళ, చిన్న పెద్ద మొత్తం కలిపిపోతారు. వీళ్ళ గుమ్మం ఎదురుగుండా వీళ్ళ వీధిలో ఉన్నటువంటి ఆలయానికి ఏం కావాలి, ఆలయంలో వచ్చే డబ్బులు ఎక్కడికి పోతున్నాయి, అవి కట్టేటటువంటి ట్యాక్స్ ఆస్తులు ఏమున్నాయి, కనీసం వాటి మీద అవగాహన ఎవరికి ఉంటుందో. అదే ఒక సినిమా యాక్టర్ గురించి అడగమని చెప్పండి, నిజం చెప్తున్నా సిగ్గుపడాలి. హిందువులందరూ కలిసి ఇంకో బ్యాచ్ ఉందక్క, సనాతన బోర్డు ఎందుకు అని చెప్పి నేను మాట్లాడతానంటే, మనం మాట్లాడాలని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ పొలిటికల్ పార్టీలతో న్యాయం దొరకవచ్చు, కానీ ధర్మం దొరకదు. ధర్మం మీకు మన చేతిలో ఉంటే, నా ధర్మం నా చేతిలో ఉంటేనే ధర్మం దొరుకుతుంది. నేనేమంటా అంటే, అపొలిటికల్గా అటానమస్ బాడీ లెక్క సనాతన బోర్డు పనిచేస్తుంది. ఇట్ ఈస్ నాట్ ఏ పొలిటికల్ వింగ్ కాదు, అటానమస్. ఒక జాయింట్ యాక్షన్ కమిటీ ఎట్లా అంటాం మనం, జేఏసీ ఎట్లా అంటాం, ఐ మే నాట్ బి షూర్ విత్ ది కమిటీ రూల్స్ అండ్ ప్రొసీజర్స్, బట్ అట్లా ఒక అటానమస్ బాడీ అపొలిటికల్గా ఉంటుంది. అన్ని పార్టీలలో ఉండొచ్చు, బట్ అది కంప్లీట్గా ఇండిపెండెంట్ ఆఫ్ ఎనీ పొలిటికల్ అజెండా. ఎందుకంటే మన దేశంలో కూడా కొంతమంది ఉంటారు, మన రాష్ట్రంలో ఇంకా ఎక్కువ ఉన్నారు. దేశం కోసం, ధర్మం కోసం అనే బ్యాచ్ ఎక్కువ ఉంటారు. ఒక స్పెసిఫిక్ ముద్ద అయినప్పుడు రాజకీయ మైలేజ్ కోసం వచ్చి మాట్లాడతారు. బట్ సీతారాంపూర్లో 1,145 ఎకరాల భూమిని TSIICకి అప్పజెపుతున్నప్పుడు ఏ రూల్ ప్రకారం కూడా అయ్య జాగిరని అప్పజెప్పినవరా కేసీఆర్ అని చెప్పి మాత్రం అడగలేము. కేసు కూడా ఇష్టము. రాష్ట్రీయ వానరసేన తరఫు నుంచి మా వాళ్ళందరం కలిసి కేసులు కూడా ఇష్టం. కేసులు వేసి అవి పెండింగ్ లో పెడతారు. అయితే DSR ప్రాపర్టీస్ అని హనుమంతుని మెడలు బట్టి నెట్టేసాడు కిందికి. కపికిషోర్ ఉండే ఆ రామ దూతనే పక్కకు జరిపేసిండు ఏడుకాడికి. ఇవాళ మేము మాట్లాడతాం, సరే లాస్ట్కి పెద్ద మనుషులు ఒప్పందం చేస్తాడు. ఈ దేశం కోసం, ధర్మం కోసం బ్యాచే ఉంటుంది. ఆ గుడి మీద మాట్లాడరు, వేరే గుళ్ళ మీద మాత్రం పంచాయతీ చేస్తారు. ఈ గుళ్ళ మీద మళ్ళీ గుడి ఏదైనా గుడే కదా. దేశం, ధర్మం అని అనేది కాంప్రమైజింగ్ అవుతుంది ఏంటన్నా?
ఆడ మీ సినర్జీ ఎట్లుండాలి, కామన్ సినర్జీ మీద పని చేయాలి కదా. ఇప్పుడు ఆఖరికి పెద్ద మనుషుల పంచాయతీ చేసి 2000 గజాలు 4 ఎకరాలకే 2000 గజాలకు వచ్చింది. సరే ఇప్పుడు 4 ఎకరాల కడతలేడు, శుభం, థ్యాంక్ యూ అనందం. 2000 గజాలకు ఒప్పుకున్నాడు. 2000 గజాలకు ఒప్పుకున్నప్పుడు మళ్ళీ నాకు గలీజ్ మాటలు వస్తాయి ఆడ ఎవడో కానీ 2000 గజాలని ఇవ్వాలిగా. 1300 గజాలు రిజిస్ట్రేషన్ చేస్తే సిగ్గుతప్పిన ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఒప్పుకున్నది. ఎవడన్నా రివ్యూ చేస్తున్నాడు. నేను ఇందాక చెప్పింది అదే కదా గిరీష్, దాని మీద ఒత్తిడి ఉంటే ఎంత రావాలో ముక్కు పిండి మరీ వసూలు చేసుకునేటటువంటి సనాతన బోర్డు ఉంటే, ఇక్కడ ఐకమత్యం ఉంటే, ఒక శక్తి ఉంటే, నువ్వు అన్నట్టు ఒక బాడీ ఉంటే ఆ బాడీ ఫైట్ చేస్తుంది. ఎందుకంటే ఆ బాడీ ఎవరికి రిప్రజెంటేషన్ అంటే హిందువులకి రిప్రజెంటేషను. నీకు తిరగలేదు, నాకు తిరగలేదు. ఇందాక అన్నట్టు నేను వీసా కోసం పరిగెడతానని ఒకడు పరిగెడతాడు, అర్థం నాకు అసలు టైమే లేదు అని అంటాడు. నిజం చెప్పాలంటే ఎంత దరిద్రంగా ఉంటారంటే వీళ్ళు. ఈ జీవితాలని చూసి జాలి పడాల్సినటువంటి అవసరం ఉంది. ఎవడైనా జిమ్కి ఎప్పుడు పోతాడు అబ్బాయి? పొద్దున పోతాడు, లేదా సాయంత్రం 5కో 6కో పోతాడు. అలాగే ఎవడైనా ప్లే గ్రౌండ్కి ఎప్పుడు పోతాడు అబ్బాయి? పొద్దున్నే పోతాడు, లేదా సాయంత్రం పోతాడు. కానీ ఇక్కడ మా అపార్ట్మెంట్లో నేను చూస్తా, ఎగ్జాంపుల్ అక్కడి నుంచే మొదలు పెడతా. ఈ రాత్రి 8:30కి మొదలు పెడతాడు క్రికెట్, 11:30 దాకా ఆడతాడు నా ఇంటి పక్కనే. ఒరే ఏందిరా అయ్యా అని నేను అడిగాను అనుకుని నీకు రైట్ లేదు మాట్లాడే రైట్. ఇప్పుడు 10:30. అరే నువ్వు 10:30 రూల్ నీకు ఎవడిచ్చినాడు? నా ప్రైవసీని భంగం చేయడానికి నీకు ఎవడు రూల్ ఇచ్చినాడు? నేను గట్టిగా అరుద్దామా, లేకపోతే నేను నా కోసం నేను నిలబడదామా అని చెప్పేసి నేను ట్రై చేశాను అనుకోండి, మిగిలిన వాళ్ళందరూ అంటారు ఏమండి మాకు కూడా అలా జరిగిందండి. వినండి, ఈ విషయం నేను చెప్తే హిందువులు ఎంత దరిద్రంగా ఉన్నారో నేను చెప్తున్నా. ఏమండి ఆ పిల్లోడు సైకిల్ వేసుకుని వస్తే మాకు ఇక్కడ కొట్టుకుందండి, విపరీతమైన పెద్ద దెబ్బ తగిలింది, చాలా ఖర్చు అయింది, ఇప్పటికీ నొప్పి, కొట్ట 6 నెలలైనా ఇంకా నొప్పి పుడుతున్నా వాళ్ళ పేరెంట్స్ని అడగలేనటువంటి దుస్థితి. మన ఇంట్లో జరిగితేనే అడగట్లేదు గిరీష్. అలాగే మన వాళ్ళకు కూడా ఒక డిసిప్లిన్, సనాతన బోర్డు ఎందుకో చెప్తున్నా, ధర్మం చెప్తుంది నీకు. అరే 10 అయిన తర్వాత, ఒక 9 తర్వాత ఎవరికైనా ఒక ప్రశాంతమైన జీవితం కావాలని ఉంటుంది. నువ్వు నా బెడ్రూమ్ పక్కనే కూర్చొని టక 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 11:30 వరకు ఫ్లడ్ లైట్లు వేసి నువ్వు వాడుతూ ఉంటే, ఆ బాల్ వచ్చి పద్దాక నాకు జరుగుతుంటే, అరే ఇది ధర్మ అంటే టైమింగ్స్ రూల్స్ మాట్లాడతాడు వీడు. ఇందాక నువ్వు ధర్మం దొరకట్లేదు అన్నావు కదా, ధర్మం గురించి చెప్తున్నా నేను. అరే ఇంకొకరిని ఇబ్బంది పెట్టడం ధర్మం కాదు అనేటటువంటి ధర్మాన్ని ఎవడు బోధించాలా? ఇప్పుడు ఆ సనాతన బోర్డు అనేది ఎట్లా పోవాలంటే అలా సాంస్కృతంగా, ధార్మికంగా, రాజకీయంగా, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా ఇవన్నిటి పరిగణనలోకి తీసుకొని బోర్డు రావాలి. అప్పుడు బోర్డు వస్తే ఏమైతుందంటే దెర్ విల్ నాట్ బి ఎనీ ఆప్షన్. బోర్డు డిసైడ్ చేయాలా ఇది లాజికా కాదా, వెదర్ ఇట్ ఫిట్స్ ఇన్ టు అవర్ బ్రాకెట్ ఆర్ నాట్. అండ్ మోర్ ఓవర్ ఈ బోర్డు పైన ఎవరు ఉంటారంటే భారత రాజ్యాంగమే. మేము భారత రాజ్యాంగం కిందనే పనిచేస్తాం. మాకు ఎక్స్ట్రా మీలక సౌలతులు, షరియాలు, పనిష్మెంట్లు ఇండియన్ కాన్స్టిట్యూషన్లు వద్దు. మేము కోపించుకున్నా ఇండియన్ కాన్స్టిట్యూషనే, ప్రేమ చేసుకున్నా ఇండియన్ కాన్స్టిట్యూషనే. మీ లెక్క ఇక మళ్ళీ నాకు బూతులు వస్తాయి, నేను అక్క ముంగట మళ్ళీ మాట్లాడలేదు, దౌడ వలగేటట్టు కొట్టచ్చు. సో నేను అది మాట్లాడతలేను. సో ఈ సిచ్యువేషన్లలో బోర్డు అవసరం అని అంటే ఖచ్చితంగా బోర్డు అవసరం, ఖచ్చితంగా అవసరం. ఎడ్యుకేషన్లో నువ్వు చాలా మేధావి అనుకుంటావు బ్రదర్, అండ్ నీకంటే పెద్ద మేధావి ముస్లిం పర్సనల్ లా బోర్డు అని చెప్పాడు ఎప్పుడో తెచ్చిండు. నువ్వు వైలిన్ కొడుతున్నావు అంతే ఇక్కడ కూర్చొని తేరే మేరే. ఈ సోకాల్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్కి అసలు వక్ఫ్ బోర్డు అంటే ఏంటో ఎంతమందిని అడుగు, నిలబెట్టి అడుగు. పోదాంపా, ఆ సాఫ్ట్వేర్ కంపెనీలో పడి కొట్టుకుంటున్నారు కదా సోకాల్డ్ బొందు, వద్దులే ఇంకా ఎక్కువ వస్తాయి, పోయి అడుగుదాం పదా. అరే వక్ఫ్ బోర్డు అంటే ఏంటి అని అడుగుదాం పదా. ముస్లిం పర్సనల్ లా బోర్డు అంటే ఏంటో ఒక్క కన్నా తెలుస్తుందేమో, ఒక్క పెద్ద మనిషి కన్నా, ఒక్కదానికన్నా తెలుస్తుందేమో నేను అడుగుతా. మన హిందువులలో ఎట్లయిపోయిందంటక్క, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అబౌట్ జస్ట్ ఐటీ గైస్. చాలా మంది ఉన్నారు. ఇప్పుడు నేను ఆటోమొబైల్ ఇంజనీర్ ని, మా దాంట్లో కూడా ఐటీ గైస్ అనట్లే, అక్కడ మన బంధువులే. ఇది ఎట్లయిపోయింది అని అంటే మనం టూ మచ్ ఆఫ్ అనాలిసిస్ చేస్తాం, మరలి చూసే లోపల పారాలిసిస్ వస్తుంది మనకు. ఎగ్జాక్ట్లీ, టూ మచ్ ఆఫ్ అనాలిసిస్ విల్ లీడ్ టు పారాలిసిస్. ఎంతసేపు మనం ఎక్కడ ఆగిపోతున్నామంటే పరనింద, ఆత్మస్తుతి, పక్కనాన్ని తిట్టుడు, నన్ను నేను పొగుడుకొనుడు, పని వచ్చేసరికి అలసిపోతాం, టైం అయిపోతుంది, పలాయనం చిత్తగిస్తున్నాం. కాబట్టి మనకి ఎవరికి టైం లేదు గిరీష్, నీకు లేదు, నాకు లేదు, మనకి ఎవరికి టైం లేదు. కూర్చొని 5 నిమిషాలు భజన చేద్దామంటే టైం లేదు. కూర్చొని 5 నిమిషాలు మన యొక్క సాధక బాధకాలు మాట్లాడుకుందామంటే నీ సోదెవడింటాడు, నీకు టైం లేదు. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే నిజం చెప్తున్నా, ఈ బోర్డు యొక్క అవసరం ఎంత ఉంది అని మాట్లాడాలంటే, లవ్ జిహాదులు ఎందుకు పుట్టినరా వెదవల్లారా, మనందరి చేతగానితనం కాదా? ఇవాళ మన ఆడపిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయి ప్రేమ పేరుతోటి పెళ్లిళ్ళు చేసి మతాలు
మార్చేస్తుంటే చాతగాని చవట లెక్క ఇంట్లో పెళ్ళాన్ని కొట్టడానికి చేయలేగిస్తుంది. అలాగే పక్కింటి ఆడది ఏదైనా అబ్జెక్ట్ చేస్తే దాని మీదకి వెళ్ళిపోతారు మీరు. కనీసం మన ఆడపిల్లలు ఏమైతున్నారో లవ్ జిహాద్ పేరు మీద దేశాలు దాటి అమ్మేస్తున్నారు. అలాగే ఒక ఆడపిల్లనైతే 300 ముక్కలు చేసినాడు పెళ్లి చేసుకుని అంటే ఆ బిడ్డది ప్రాణం కాదురా, మన బిడ్డ ప్రాణం కాదురా. అడిగేటటువంటి గొంతు దమ్ము ధైర్యం లేని లంగోటగాళ్ళందరికీ కూడా నేను చెప్తున్నాను, బోర్డు కావాలి. హమారా అబ్దుల్ వైసా నయ్యి అంటారు అక్క, మేరా అబ్దుల్ వైసా నయ్యి. వాళ్ళు మాట్లాడే మాటకి ఇది ఉంటుంది.